తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతివారం కూడా ఒక్కొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద గృహ చికిత్సలు, నివారణలు, జాగ్రత్తలు, ఆయుర్వేద ఔషధాలు వీటన్నిటి గురించి తెలుసుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం తమకు బాగా ఉపయోగంగా ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని చాలామంది వీక్షకులు వ్యక్తపరుస్తున్నారు. ఈమెయిల్స్ ద్వారా, అలాగే ఫోన్స్ ద్వారా. వాళ్ళకి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉంది. అయితే చాలామంది కిడ్నీ స్టోన్స్కి సంబంధించి అడిగారు ఈమెయిల్స్లో. కాబట్టి కిడ్నీ స్టోన్స్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అందివ్వాలనే ఉద్దేశంతో కిడ్నీ స్టోన్స్కి సంబంధించినటువంటి మొత్తం వివరాలని 2 భాగాలుగా ఇస్తున్నాం. ఇంత ముందు వారం కిడ్నీ స్టోన్స్కి సంబంధించినటువంటి కొంత ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వటం జరిగింది. ఈ వారం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిడ్నీ స్టోన్స్కి సంబంధించి ప్రధానంగా కాల్షియం స్టోన్స్ అనేవి ప్రధానమైనవి. వాటి గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆక్సలేట్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ ఆక్సలేట్స్ చేసే పని ఏంటంటే, ఆహారంలో ఆక్సాలిక్ యాసిడ్ లేదా ఆక్సలేట్స్ అనేవి ఉంటాయి. పేగుల్లో కాల్షియం ఆక్సలేట్స్ తోటి కలుస్తుంది. దీంతో కాల్షియం గ్రహింపు మీద నియంత్రణ ఏర్పడుతుంది. పేగుల్లో తగినంత కాల్షియం లేకపోతే అప్పుడు ఆక్సలేట్స్ నేరుగా కిడ్నీలోకి ప్రవేశించి రాళ్ళుగా తయారవుతాయి. ఇది కాల్షియం ఆక్సలేట్స్ తయారవడానికి కారణం. నివారణగా ఆక్సలేట్స్ని తగ్గించి కొద్దిగా కాల్షియం పెంచాలి. ఉదాహరణకు ఆక్సలేట్స్ కలిగినటువంటి ఆహారాలు ఏమిటి అంటే పాలకూర, అలాగే స్ట్రాబెర్రీలు, అలాగే చాక్లెట్స్, గోధుమ పొట్టు, నట్స్ అంటే వేరుశనగ గింజలు కానీ, జీడిపప్పు కానీ ఇలాంటివి. ఇంకా టీ ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి టీ తాగే వాళ్ళకి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ తయారయ్యే రిస్క్ ఉంటుంది. అలాగే చిక్కుళ్ళు, వంకాయ, ఉసిరి, నిమ్మ, సోయా, చిలకడ దుంపలు వీటన్నిటిలోనూ ఆక్సలేట్స్ ఉంటాయి. కాబట్టి ఈ రిస్క్ ఉండేవాళ్ళు వీటిని తగ్గించి వాడుకోవాలి. ఇక ఇతర ఆహారాలు కూడా ముఖ్యం. ఉదాహరణకు పంచదార మరీ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కిడ్నీలో స్టోన్స్ తయారయ్యేటువంటి అవకాశం ఉంది. మూత్రపిండాల్లో రాళ్ళు తయారవచ్చు. అలాగే సోడియం అంటే ఉప్పు అనేది కాల్షియం గ్రహింపును ఎక్కువ చేస్తుంది. కాబట్టి సోడియం ఆహారాలు తగ్గించాలి. ఉదాహరణకు మనకి టమాటా సాసుల్లోను, కచప్స్లోను వీటన్నిటిలోనూ సోడియం కలుపుతారు. ఎందుకంటే నిల్వ ఉండటం కోసం సోడియం మోనోగ్లూటామేట్ అని టేస్ట్ ఎన్హాన్సర్స్ ఇవి కలుపుతూ ఉంటారు. మనకి ఉప్పులాగే ఉండాల్సిన పని లేదు, సోడియం రూపంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సోడియం ఉండేటటువంటి ఆహారాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది కాల్షియంని ఎక్కువగా శరీరం గ్రహించేలా చేస్తుంది, హెల్ప్ చేస్తుంది సోడియం అనేది. అలాగే మాంసకృత్తులు, ముఖ్యంగా జంతు మాంసం, దీనివల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారయ్యేటువంటి రిస్క్ ఉంది. కాబట్టి ఈ జంతు మాంసం వాడకాన్ని తగ్గించాలి, వీలైతే పూర్తిగా మానేయాలి. ఇక ప్రధానంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లక్షణాల గురించి. అంటే కిడ్నీ స్టోన్స్ తయారైనప్పుడు ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణాలు మీద అవగాహన ఉంటే ఇది కిడ్నీ స్టోన్స్ తాలూకు నొప్పేనా లేకపోతే ఇతరత్ర ఇంకేమన్నా అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ నొప్పి మీద అవగాహన ఉండాలి. కిడ్నీ స్టోన్స్లో ప్రధానంగా నడుము, అలాగే కిడ్నీలు ఈ ప్రాంతాల్లో పిసుగుతున్నట్టుగా, పదునుగా, తీవ్ర స్థాయిలో నొప్పి వస్తుంది. అంటే బాగా కన్స్ట్రిక్టివ్గా అనిపిస్తుంది, షార్ప్గా ఉంటుంది నొప్పి అనేది, ఎక్స్క్రూషియేటింగ్ అనిపిస్తుంది, తీవ్ర స్థాయిలో నొప్పి వస్తుంది. కిడ్నీలు ఎక్కడుంటాయి? మన కిడ్నీ స్థానం ఏంటి అంటే పక్కటెముకల కింద వెనక పక్కన ఉంటాయి. ఈ కిడ్నీ ప్రాంతాలలో ప్రాథమికంగా నడుము నొప్పి, అలాగే కిడ్నీ ప్రాంతంలో నొప్పి వస్తుంది. నొప్పి నడుము నుంచి గజ్జల్లోకి వ్యాపిస్తుంది, అక్కడ నుంచి వృషణాల లోపలికి వ్యాపిస్తుంది. మహిళలు అయితే ఈ యోని చుట్టుపక్కలకి వ్యాపిస్తుంది. ఇక ఇతర లక్షణాలు కూడా ఉంటాయి ఈ కిడ్నీ స్టోన్స్ సంబంధంగా. వాంతులు అవుతాయి, అలాగే చెమట ధారగా కారుతూ ఉంటుంది. ఎందుకు వాంతులు అవుతాయి, ఎందుకు చెమట ఎక్కువగా కారుతూ ఉంటుంది అంటే కాంపెన్సేటరీ మెకానిజం. అంటే ఈ పెయిన్ ఉన్నప్పుడు రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరిగినప్పుడు ఆ వడికి, ఆ వేగానికి చెమట పడుతుంది. అలాగే మూత్ర విసర్జనతో నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. మూత్రం పోసుకునేటప్పుడు నొప్పి అనిపిస్తుంది, ఎందుకంటే మూత్రం మార్గంలో ఉండేటువంటి రాయి కదులుతుంది. ఇలా కదిలినప్పుడు షార్ప్గా మూత్ర విసర్జనతో ఒక ఫోర్స్ వస్తుంది. అంటే మూత్ర నాళాల లోపల కంట్రాక్షన్స్ వస్తాయి. ఈ కంట్రాక్షన్ ఉన్నప్పుడు అక్కడ రాయి ఉంటుంది కాబట్టి నొప్పి బయలుదేరుతుంది గార్డింగ్ వల్ల. అలాగే మూత్రం రక్తంతో కలిసి ఎర్రగా కనిపిస్తుంది, ఎందుకంటే లోపల ఉండేటువంటి రాయి మూత్రనాళాన్ని కోస్తుంది. ఇలా కోసినప్పుడు లోపలికి రక్తం లీక్ అవుతుంది. ఇది రక్తంలో మూత్రంలో కలుస్తుంది ఈ రక్తం అనేది.
కాబట్టి మూత్రం రక్తంతో కలిసి ఎర్రగా కనిపిస్తుంది. ఇది కిడ్నీ స్టోన్స్ని అనుమానించడానికి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. అలాగే మూత్రం అపారదర్శకంగా కనిపిస్తుంది, టర్బిడ్గా. ఎందుకంటే ఈ లవణాలన్నీ కొద్దిగా కరుగుతూ ఉంటాయి. కరిగి మూత్రం అనేది ట్రాన్స్పరెంట్గా, అంటే నీళ్ళలాగా కాకుండా కొంచెం అపారదర్శకంగా కనిపిస్తుంది. ఇక గమనిస్తే మూత్రం ఘాటు వాసన కూడా వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మూత్రం అనేది చాలా స్ట్రాంగ్ ఆర్డర్ తోటి ఉంటుంది. ఇక చలి జ్వరం ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల మూత్రం మార్గంలో రాళ్ళు తయారైనప్పుడు అప్పుడు అవి మూత్రాన్ని అడ్డుకుంటాయి, మూత్ర ప్రవాహాన్ని. దాంతో లోపల సూక్ష్మక్రిములు పెరుగుతాయి. ఈ సూక్ష్మక్రిములు పెరిగినప్పుడు ఇవి ఇన్ఫెక్షన్ కలుగజేస్తాయి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ చుట్టుపక్కలకి ప్రసరించేటువంటి అవకాశం ఉంది. అలా ప్రసరించినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చుట్టుపక్కలకి ప్రసరించి రక్తంలో పేరుకుపోకుండా శరీరం ఏం చేస్తుంది అంటే పరిహారాత్మక చర్యని చేపడుతుంది. పరిహారాత్మక చర్యలో రక్తం వడి పెరగాలి, అంటే రక్తపు వేగం పెరగాలి. రక్తం వేగం పెరగాలి కాబట్టి అంటే అప్పుడు చలి రావాలి. చలి వస్తే ఏమవుతుంది, ఆ చలికి వణుకుతాం. వణికితే ఏమవుతుంది, కండరాలు బిగుసుకుంటాయి, అంటే అప్పుడు వేడి పెరుగుతుంది. ఆ వేడి పెరిగితే ఏమవుతుంది, రక్త ప్రవాహం పెరుగుతుంది. అంటే ఈ రకంగా శరీరం ఎన్నుకునేటువంటి విధానం. దీంట్లో భాగంగా చలి జ్వరం వచ్చేటటువంటి అవకాశం ఉంది, యూరిక్ యాసిడ్ మూత్ర మార్గంలో రాళ్ళు తయారైనప్పుడు. కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు. అయితే ఉపద్రవాలు ఎలా ఉంటాయి అంటే ఈ కిడ్నీ స్టోన్స్ని ఒకవేళ అశ్రద్ధ చేసి అలాగే కొనసాగిస్తూ వీటిని పట్టించుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్లు వస్తాయి, ఎలాంటి ఉపద్రవాలు వస్తాయి, ఇది తెలుసుకోవడం చాలా అవసరం. అడ్డంకి వల్ల కొన్ని ఉపద్రవాలు రావచ్చు. ఉదాహరణకు మూత్ర మార్గం పెల్వి యూరిటరిక్ జంక్షన్ వద్ద లేకపోతే మూత్రకోశం వద్ద అడ్డంకి ఏర్పడవచ్చు. లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఉదాహరణకు పైలోనెఫ్రైటిస్, అలాగే సిస్టైటిస్, అంటే బ్లాడర్ మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అలాగే మూత్రం ఒక్కోసారి ఆగిపోవచ్చు కూడా. దీన్ని వైద్య పరిభాషలో ఎన్యూరియా అంటారు. ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇలాగ మూత్రపిండాల రాళ్ళు తయారవుతున్నప్పుడు ఎలాంటి పరీక్షల ద్వారా వీటిని నిర్ధారించవచ్చు, ఇది తెలుసుకోవటం అవసరం. సూక్ష్మదర్శిని పరీక్ష వీటిలో ముఖ్యమైనది. అంటే మూత్రంలో రక్తం కానీ క్రిస్టల్స్ కానీ చీము ఇలాంటివి ఉన్నాయేమో చూడటం కోసం మూత్రాన్ని సేకరించి దాన్ని మైక్రోస్కోప్ తోటి చూడాలి. ఇక ఎక్స్రేలు, సిటీ స్కాన్లు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే అక్కడ రేడియో ఓపేక్ సబ్స్టెన్స్ ఉంటుంది. అంటే ఈ ఎక్స్రే కిరణాలు ఈ మూత్ర మార్గం ద్వారా పంపించినప్పుడు ఎక్కడైతే స్టోన్ ఉంటుందో అక్కడ అపారదర్శకంగా ఒక తెల్లటి పదార్థం తెల్లగా కనిపిస్తుంది. దాంతో అక్కడ రాయి ఉన్నట్టుగా ఊహించవచ్చు. ఇక కెమికల్ అనాలిసిస్ కూడా మూత్రాన్ని చేస్తే కూడా దాంట్లో ఏ రకమైనటువంటి స్టోన్స్ ఉన్నాయో, ఎలాంటి క్రిస్టల్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇక రక్త పరీక్షలు, సీరం కాల్షియం, యూరిక్ యాసిడ్ ఇటువంటి వాటి కోసం. ఎందుకంటే రక్తంలో ఒకవేళ కాల్షియం మోతాదు ఎక్కువ ఉంటే అప్పుడు కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ తయారయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా పరోక్షంగా ఈ రక్త పరీక్షలు చేయించవచ్చు. ఇక రీనల్ ఫంక్షన్ టెస్ట్, అంటే మూత్రపిండాల పనితీరు అసెస్ చేయడం కోసం ఇది అవసరం. ఉదాహరణకు సీరం క్రియాటిన్ అని, యూరియా, బ్లడ్ యూరియా అని ఇలాంటి పరీక్షలు. వీటితోటి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తుందా లేకపోతే కిడ్నీ సామర్థ్యం బాగానే ఉందా అనేది తెలుస్తుంది. ఈ పరీక్షలన్నీ ఉపయోగపడతాయి. అయితే ప్రధానంగా ఇక్కడ మూత్రపిండాల్లో రాళ్ళు తయారైనప్పుడు తగ్గించుకోవటం ఒకటైతే, నివారణగా అంటే రాళ్ళు తయారవకుండా జాగ్రత్తలు తీసుకోవటం రెండో ప్రధానమైనటువంటి అంశం. ఈ ద్విధ వ్యూహాల మీద మనకి అవగాహన ఉండాలి. దీనికి ప్రధానంగా 2 పద్ధతులు. జీవన శైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు చేసుకోవటం మొదటిది. అలాగే ఔషధాలు, మూలికలు వీటిని వాడుకోవటం రెండవది. జీవన శైలికి సంబంధించి తెలుసుకుందాం. రోజుకి 8 నుంచి 13 గ్లాసుల లేదా 3 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగాలి. ఇక కాల్షియం, ఆక్సిలేట్స్ ఇలాంటివి కలిగినటువంటి ఆహారాలు తీసుకోవద్దు. ఏ రకమైన ఆహారాలు మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. ఇక ప్రధానంగా చెప్పాల్సి వస్తే యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, చీజ్, ద్రాక్ష, ఐస్ క్రీమ్స్, అలాగే విటమిన్ సి కలిగినటువంటి పండ్లు, అంటే ఏంటి, నిమ్మకాయ కానీ టమాటా కానీ ఇలాంటివి. ఇక పెరుగు, కమలా పండ్లు ఇలాంటివన్నీ మానేయాలి. ఇవి ప్రాథమికంగా కాల్షియం ఆక్సిలేట్కి సంబంధించినటువంటి ఆహారాలు ఉండేటటువంటి పదార్థాలు. వీటిని తగ్గించుకోవాలి లేదా మానేయాలి. ఇక ఆహారంలో జంతు మాంసాలను తగ్గించాలి. ఎందుకంటే దీంతో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ తయారవుతాయి కాబట్టి. అలాగే ఉప్పు వాడకాన్ని కూడా రోజుకి 2 నుంచి 3 గ్రాములకు తగ్గించాలి. అంటే దాదాపుకు ఒక చిటికెడు, మామూలుగా మనం 12 గ్రాములు వాడతాం. మీరు వంట చేసేటప్పుడు గమనిస్తే ఇంత చారెడు తీసుకొని ఇలా చల్లుతారు. అలాగా ఉదయం, సాయంత్రం, అలాగే టిఫిన్స్లోకి మనం ఉప్మా చేసేటప్పుడు కూడా అంతే. ఇదంతా కలిపి మనం రోజుకి 12 గ్రాములు తీసుకుంటున్నాం.
కానీ మనం రోజుకి అవసరం మనకి 3 గ్రాములే. కాబట్టి అంతే ఒక పెసర, అంటే ఉప్పు లేకుండా వంట తయారు చేసి దానికి మనం కొలుచుకొని ఒక 3 గ్రాములు పైపైన చల్లుకుంటే సరిపోతుంది రోజు మొత్తం మీద. ఇక విటమిన్ సి అలాగే డి ఇలాంటి సప్లిమెంట్లను యథేచ్ఛగా వాడుకోవద్దు. ఎందుకంటే బాగా ఇండిస్క్రిమినేట్గా వాడితే మూత్రపిండాల్లో రాళ్ళు తయారయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇక మద్యం అలవాటు ఉంటే మానేయాలి. అలాగే నిర్జలీయతకు గురి కాకుండా ఉండాలి. డీహైడ్రేటింగ్ కండిషన్స్ అవాయిడ్ చేయాలి. ఇక పథ్యాల విషయానికి వద్దాం. అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? పథ్యాలు అంటే ఏంటంటే ఆయుర్వేదంలో పథాలకు హితమైనవి అని. ఈ పథాలు అంటే ఏంటి? రసరక్త మాంసం మేధో అస్థి మజ్జ శుక్రాలు. వీటికి సంబంధించినటువంటి అవగాహన ఉండాలి. ప్రధానంగా కొబ్బరి నీళ్ళు బాగా తీసుకోవాలి. దీనిలో ఉండేటటువంటి బయోమాలిక్యూల్స్ కిడ్నీ స్టోన్స్ తయారవటాన్ని నిరోధించడమే కాకుండా అంతకు ముందే తయారైన రాళ్ళను కూడా కరిగిపోయేలా చేస్తాయి. ఇక మొక్కజొన్న కండెల నూగు కార్న్ సిల్క్ అంటారు. కార్న్ సిల్క్లో ఉండేటువంటి టార్టరేట్స్ మూత్ర మార్గంలో రాళ్ళు తయారవకుండా నిరోధిస్తాయి, మూత్రాన్ని జారీ చేస్తాయి. అలాగే మూత్ర సంబంధమైనటువంటి వ్యాధుల మీద కూడా పనిచేస్తాయి. కాబట్టి కార్న్ సిల్క్ని సూప్ లాగా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న కండెలు మనకి చివర్లో ఒక హెయిర్ లాగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నీడలో వేసి మరిగించి ఆ మరిగిన కషాయాన్ని కాస్త కావాలనుకుంటే పంచదార కలిపి చక్కటి టీ రూపంలో తీసుకోవాలి. దీంతో ఈ కిడ్నీ స్టోన్స్ తయారవకుండా ఉంటాయి, ఒకవేళ తయారైన పడిపోతాయి. అలాగే బార్లీ ప్రధానమైనటువంటి ఆహారం. బార్లీ కిడ్నీలో రాళ్ళను తయారవటం అనేదాన్ని నిరోధించడమే కాకుండా ఆహార పదార్థాలలో కూడా ఇది డయూరిటిక్గా పనిచేస్తుంది, అన్నిటికంటే బెస్ట్ డయూరిటిక్గా. కాబట్టి బార్లీ గింజల్ని మూత్రం జారీ చేయడం కోసం రోజువారీగా వాడుకోవచ్చు. ఇక పైనాపిల్ గురించి ప్రత్యేకించి చెప్పాలి. ఆహారంలో పీచు పదార్థం అనేది ఉంటుంది. దీనివల్ల ఆహారంలో ఉండేటటువంటి కాల్షియం విసర్జితం కాదు. ఇది కాల్షియం స్టోన్స్కి కారణం అవుతుంది. ఎందుకంటే ఫైబర్ అనేది ఈ ఆహారంలో ఉండేటువంటి కాల్షియాన్ని పట్టుంచుతుంది. దాంతో ఈ కాల్షియం స్టోన్స్ రిస్క్ ఎక్కువ అవుతుంది. పైనాపిల్లో ఉండేటటువంటి ఎంజైములు ఆహార పదార్థాల తాలూకు ఫైబ్రిన్ని విడగొట్టడం ద్వారా ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి తయారవకుండా ప్రివెంట్ అవుతాయి. కాబట్టి పైనాపిల్ జ్యూస్ తీసుకోవచ్చు కిడ్నీ స్టోన్స్ తయారయ్యేవాళ్ళు. అలాగే అరటిపండు ప్రధానమైనవి కిడ్నీ స్టోన్స్ని ప్రివెంట్ చేసే వాటిలో. అరటిపండులో బి విటమిన్ వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ విచ్ఛేదనం చెంది రాళ్ళు తయారవకుండా ఉంటాయి. ఇక బాదం పళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి. బాదంలో అధిక మొత్తాలలో మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివి ఉంటాయి. ఇవి మూత్రపిండాలలో రాళ్ళను తయారు కానివ్వకుండా నిరోధిస్తాయి. ఇక నిమ్మకాయ మనందరికీ తెలిసినటువంటి ఆహారం. ఇది చక్కటి పథ్యం ఈ మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతున్న వాళ్ళకి. నిమ్మకాయలో ఉండేటటువంటి సిట్రేట్స్ వల్ల మూత్ర మార్గంలో కాల్షియం ఆక్సిలేట్స్కి సంబంధించినటువంటి రాళ్ళు తయారవకుండా ప్రివెంట్ అవుతాయి. ఇక ప్రధానంగా క్యారెట్స్ గురించి కూడా చెప్పుకోవాలి. క్యారెట్స్లో ఉండేటటువంటి ఫైరోఫాస్ఫేట్స్, విటమిన్ ఏ ఇలాంటి వాటి వల్ల ఇతర ఆమ్లాల వల్ల మూత్ర మార్గంలో రాళ్ళు తయారవకుండా ఉంటాయి. ఇక ఉలవలు, ఇది ఆయుర్వేదం ప్రముఖంగా చెప్పింది. మూత్ర మార్గంలో రాళ్ళను నిరోధించే వాటిలలో ఉలవలు ప్రధానమైనవి. దీన్ని కషాయంగా కానీ చారుగా కానీ ఇలాగా వివిధ రూపాల్లో ఉలవ చారులాగా మీకు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు. ఇక కాకర కూడా అంతే. కాకరలో మెగ్నీషియం, ఫాస్ఫరస్ అలాగే ఇలాంటి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మూత్ర మార్గంలో రాళ్ళు తయారవకుండా నిరోధిస్తూ ఉంటాయి. ఇక కొన్ని మానాల్సిన పదార్థాలు ఉన్నాయి. వీటిని ఆయుర్వేదంలో అపథ్యాలు అంటారు. వీటి మీద కూడా అవగాహన ఉండటం అవసరం. ఉదాహరణకు పాలకూర, అంటే కాల్షియం ఆక్సిలేట్స్ రెండు వీటిలో ఉంటాయి. కాబట్టి కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ తయారవకుండా వీటిని మానేయాలి. అలాగే టమాటా, అలాగే సపోటా, అలాగే జీడిపప్పు. ఇక యూరిక్ యాసిడ్కి సంబంధించి అంటే మన మూత్రాన్ని పరీక్ష చేయడం కోసం ఇచ్చినప్పుడు ఆ మూత్రంలో ఒకవేళ కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ ఉంటే అప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పాలకూర, టమాటా, ఉసిరి, సపోటా, జీడిపప్పు ఇలాంటివి మానేయాలి. ఒకవేళ ఆ మూత్రంలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉన్నట్టు తెలిస్తే అప్పుడు క్యాబేజీ, క్యాలీఫ్లవరు, గుమ్మడి, పుట్టగొడుగులు, వంకాయ, మాంసాహారం ఇలాంటివి మానేయాలి. ఇక స్టోన్స్ని బట్టి ఆయుర్వేదంలో ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు కాల్షియం స్టోన్స్ అని మనకి తెలిస్తే అప్పుడు ఈ కాల్షియం ప్రధానంగా ఉండేటువంటి రాళ్లకు గోక్షరాది గుగ్గులు పల్లేరు నుంచి తయారవుతుంది. అలాగే చంద్రప్రభావటి ఇలాంటి ఔషధాలను వాడుకోవాలి. ఒకవేళ యూరిక్ యాసిడ్ ఉన్నట్టుగా తెలిస్తే యూరిన్ అనాలిసిస్లో అప్పుడు అమృత గుగ్గులు, అలాగే గుడూచి సత్వం తెప్పతీగ నుంచి తయారవుతుంది. అలాగే నవాసాదరం ఇలాంటి రక్తాన్ని క్షారయుక్తంగా ఆల్కలీగా చేసేటువంటి మందులు అవసరం అవుతాయి. ఒకవేళ స్ట్రూవైట్ స్టోన్స్ అని తెలిస్తే అప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గించడం అవసరం. కాబట్టి తారకేశ్వర రసం, అలాగే చందనాది వటి ఇలాంటి మందులు సూచించాల్సి వస్తుంది. ఒకవేళ సిస్టీన్ స్టోన్స్ అని తెలిస్తే
అప్పుడు పాషాణ భేద ఇలాంటి చూర్ణాన్ని వాడితే ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఇలాగ స్టోన్స్ తయారవుతున్నప్పుడు సాధారణమైనటువంటి గృహ చికిత్సలు కొన్ని ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకు గోరింట చెట్టు పట్టను 20 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదులో రోజుకి 2 లేదా 3 సార్లు కషాయ రూపంలో తీసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే రాడిష్ గురించి చెప్పుకోవాలి. రాడిష్ అంటే ముల్లంగి అంటారు. ఈ ముల్లంగి గింజలను అలాగే ఆకులను కిడ్నీల్లో రాళ్ళు తయారయ్యేటటువంటి వాళ్ళు కషాయ రూపంలో తీసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. మంచి ఉపయోగం ఉంటుంది దీంతో. ఇక ఉలవ గురించి మరీ ప్రముఖంగా చెప్పాలి. మూత్రాస్మరి వ్యాధిలో ఉలవలకు అంటే కులుత్త అంటారు ఆయుర్వేదంలో, దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దీన్ని ఉలవల్ని ఆహార ఔషధంగా వాడుకోవచ్చు. అలాగే పాషాణ భేది వరుణ అని 2 మూలికలు ఉన్నాయి. పాషాణ భేద వేరుని చూర్ణ రూపంలో తీసుకోవాలి. ఇక వరుణ చెట్టు బెరడు, వరుణని ఉలిమిరి అంటారు, దీన్ని కూడా కషాయ రూపంలో తీసుకోవచ్చు. ఇలా మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతూ జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నప్పుడు ఆయుర్వేద వైద్యుల సలహాతోటి కొన్ని ఔషధాలని దీర్ఘకాలం పాటు వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు గోక్షరాది చూర్ణం, శిలాజిత్ భస్మం, అశ్మరీహర కషాయం, మూత్ర విరేచన క్వాదం, గోక్షరాది గుగ్గులు ఇలాంటి మందులు, వీటిని వైద్య సలహాతోటి వాడుకోవచ్చు. ఇది మూత్రాస్మరి, కిడ్నీ స్టోన్స్, దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. మళ్ళీ మనం ఇదే ఆయుర్వేదంతో ఆరోగ్యం కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు మరొక ఆరోగ్య సంబంధమైనటువంటి అంశం గురించి, దానికి సంబంధించినటువంటి వివరాల గురించి, నివారణ గురించి తెలుసుకుందాం. ఈ సమస్య గురించి అంటే కిడ్నీ స్టోన్స్కి సంబంధించి ఏమైనా వ్యక్తిగతమైనటువంటి సందేహాలు ఉంటే నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9246575510, లేకపోతే నాకు ఈమెయిల్ రాసి సమాధానం పొందవచ్చు. ఈమెయిల్ muralymanoharch@hotmail.com, లేకపోతే నాకు వెబ్సైట్ ఉంది muralymanohar.com అని. దీంట్లోకి వెళ్ళి కూడా నాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పొందొచ్చు. నన్ను కాంటాక్ట్ చేస్తే అప్పుడు దానికి సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కిడ్నీ స్టోన్స్కి సంబంధించినటువంటి సమాచారం. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరొక అంశం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. నమస్తే.